అవునవునన్న. అంటే మీ ఈ మున్సిపల్ స్కూల్స్ లోని సమ్మర్ క్యాంప్స్ పెట్టడం అన్నది మంచి కార్యక్రమం. 2014-19లో జరిగింది. దాని తర్వాత సమ్మర్ క్యాంప్స్ వదిలేశారు. లాస్ట్ 6 years గా పెట్టలా. మాకెందుకో డౌట్ వచ్చి అసలు సమ్మర్ క్యాంప్స్ ఎందుకు జరగట్లేదని అడగ్గా పెట్టట్లేదు, అంతే సింపుల్. అధికారుల నిర్లక్ష్యం ఎంత గొప్పగా ఉందో చూడొచ్చు. వెంటనే గౌరవ కమిషనర్ గారితో మాట్లాడితే సమ్మర్ క్యాంప్స్ చాలా మంచి ఆలోచన అని వెంటనే కమిషనర్ గారు మేము కూర్చొని స్పోర్ట్స్ అథారిటీ వారిని పిలిచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పిలిస్తే 23rd స్కూల్స్ అయిపోయినాయి. 23rd స్కూల్స్ అయినాయి కాబట్టి ప్రతి స్కూల్లో ఇంట్రెస్ట్ ఉన్నది. ఏంటి, ఆడపిల్లలకైతే మ్యాండేటరీగా సెల్ఫ్ డిఫెన్స్ మీద ఈ కిక్ బాక్సింగ్ కానీ ఇవన్నీ నేర్పించాలని నిర్ణయించుకున్నాం. పీడీస్ అందరితో కూర్చున్నాం. ఇంకా క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, చెస్ కానీ, ఇలా అన్ని కూడా ఎంచుకున్నాం. మొత్తం క్లీన్ గా వర్కౌట్ చేసాం. 1 month బహుశా 27th కానీ 28th కానీ అధికారికంగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మున్సిపల్ స్కూల్స్ అన్నిటిలోనే సమ్మర్ క్యాంప్ ఆఫ్టర్ 6 years అధికారికంగా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఎస్, ఒక 3-4 రోజులు కొద్దిగా ఉంటుంది అటు ఇటుగా, కానీ ఇక్కడి నుంచి మ్యాండేటరీగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అంటే పిల్లలు సరదాగా పాత రోజుల మాదిరిగా గ్రౌండ్కి వెళ్ళి ఆడుకునే రోజులు పోయినాయి. పొద్దునే 9ంటికి లెగుస్తున్నారు, ఫోన్ పట్టుకో